మనం గమనిస్తే సిమ్ కార్డ్ ఒక సైడ్‌ని కట్ చేసి ఉంటుంది. ఎందుకు? దీనికి చాలా చిన్న రీజన్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే 'లైఫ్ ఆఫ్ స్టోరీస్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి. సిమ్‌కి గోల్డ్ కలర్‌లో ఒక పార్ట్ ఉంటుంది. దీనిలో పిన్స్ అనబడే చిన్న చిన్న భాగాలు ఉంటాయి. దీనిలో ఒక్కొక్క పిన్ ఫోన్‌లో ఉండే దానికి సంబంధించిన భాగాలకు మాత్రమే అటాచ్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఫోన్‌కు ఉండే స్లాట్‌లో సిమ్ కార్డ్‌ని ఒకే పొజిషన్‌లో అమర్చాలి. ఫోన్‌లో ఉండే స్లాట్‌కి కట్ అయిన షేప్ ఉండడం వల్ల సిమ్ కూడా అదే షేప్‌లో ఉండడం వల్ల సరిగ్గా తెలియని వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి కూడా ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్ లేకుండా సిమ్ ఎలా పెట్టాలో తెలుస్తుంది. ఇలా కటింగ్ ఉండడం వల్ల సిమ్ ఎలా పెట్టాలో అలానే పెడతాం. ఒకవేళ ఇలాంటి షేప్ ఏమీ లేకుండా రెక్టాంగిల్‌లోనే ఉంటే ఎటు సైడ్ సిమ్‌ని పెట్టాలో తెలియక చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఉదాహరణకు ఏటీఎం దగ్గర మనీ తీసేటప్పుడు ఎటు సైడ్ కార్డ్ పెట్టాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యి రివర్స్‌లో పెడతారు. ఇలానే సిమ్ పెట్టే దగ్గర కూడా కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని ఇలా కట్ చేపిచ్చారు. వీటిని ఐఎస్ఓ అండ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానికల్ కమిషన్ ఏజెన్సీ వాళ్ళు నిర్ణయించిన షేప్ ఇది. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే 'లైఫ్ ఆఫ్ స్టోరీస్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి.